ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, మీరందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీరందరూ సపోర్ట్ చేసినందుకు. మీరు మీరు నా వీడియోస్కి లైక్ చేస్తున్నారు, షేర్ చేయండి. అట్లనే మీరు లైక్ చేస్తూ ఉండండి. అందరికీ మీ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి, మీరు ఫ్రెండ్స్కి నా వీడియోస్ షేర్ చేయండి. ఇది చాలా హెల్ప్ఫుల్ వీడియోస్. ప్రతి ఒక్క ఇంట్లో ఇది వీడియోస్ పోవాలి ఫ్రెండ్స్. మీరందరికీ, మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ ఈ వీడియోస్ షేర్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి నాన్ స్టిక్ దోశ ప్యాన్. నాన్ స్టిక్ దోశ ప్యాన్లో ఎలా యూజ్ చేయాలి, నాన్ స్టిక్ ప్యాన్కి ఎట్లా వాడాలి, ఎట్లా క్లీన్ చేయాలి. ఇంకోటి దాంతోపాటు ఒకటి చపాతీ ప్యాన్ కూడా ఉంది మన దగ్గర. ఇది హార్డ్ ఎనోడైజ్ చపాతీ ప్యాన్. హార్డ్ ఎనోడైజ్ చపాతీ ప్యాన్, చపాతీ తవ్వ అంటారు కదా. ఇంకోటి చపాతీ కోసం మీరు ఐరన్ తవ్వ కూడా వాడతారు. దోశ ప్యాన్ అనేది ప్రతి ఒక్క ఇంట్లో మీకు నాన్ స్టిక్ దోశ ప్యాన్ ఉండొచ్చు. అందరూ దోశ ప్యాన్ వాడతారు. ఇది నాన్ స్టిక్ దోశ ప్యాన్ ఎందుకు తీసుకుంటారు అంటే, లెస్ ఆయిల్లో మీరు దోశ కుక్ చేసుకోవచ్చు, వితౌట్ ఆయిల్ రెడీ చేసుకోవచ్చు. ఇవి వాడిన తర్వాత మీరు దోశ ప్యాన్ ఒకవేళ మీరు దోశకి తీసుకుంటే దోశకే వాడండి. మీరు దోశ ప్యాన్ తీసుకొని చపాతీ పెట్టినారు, చపాతీ వాడినారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దోశ మీరు వేస్తున్నారు, దోశ వేసిన తర్వాత మీరు దీని మీద ఒక్కసారి మీరు ఇందులో చపాతీ వేసినారు, రోటీ వేసినారు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ టైం మీరు దోశ వేసినప్పుడు 4 to 5 దోశ పాడవుతుంది. మీది 4-5 దోశలు పాడైపోతాయి, సరిగా రాదు. దాని తర్వాత వస్తాయి. సో దోశకి ప్యాన్ మీరు తీసుకుంటే దోశకి సపరేట్ పెట్టుకోండి. చపాతీకి కావాలంటే చపాతీ ప్యాన్ సపరేట్ పెట్టుకోండి. మీరు చపాతీకి మీరు 2 వెరైటీస్ ఉంటాయి. ఒకటి హార్డ్ ఎనోడైజ్, ఇంకోటి వచ్చేసి ఇనుప తవ్వ, ఐరన్. అది వచ్చేసి చపాతీకి వాడచ్చు. చపాతీకి మీరు దీనిలో నాన్ స్టిక్ కూడా చపాతీకి వాడచ్చు. కానీ నాన్ స్టిక్లో మీరు చపాతీ పెనం తీసుకున్నారనుకోండి, మళ్ళీ చపాతీ వాడండి. దాని మీద దోశ వేస్తే రాదు మళ్ళీ. ఇంకోటి ఏంటంటే, మనం ప్రతి ఒక్క ఇంట్లో ఇది దోశ ప్యాన్ క్లీనింగ్ సిస్టమ్ అనేది సరిగా లేదు. మీరు చూడవచ్చు ఫ్రెండ్స్, ఇది ప్యాన్కి సైడ్స్ అనేది ఎడ్జెస్ చూడండి. ఎడ్జెస్ మీద మొత్తం జిడ్డు అంటుకున్నది. ఇది జిడ్డు ఎందుకు అంటుకుంటుంది? క్లీనింగ్ సరిగా లేకపోతే. క్లీనింగ్ ఎట్లా చేయాలి నాన్ స్టిక్ ప్యాన్కి? నాన్ స్టిక్ ప్యాన్ మీరు వాడిన తర్వాత వాడంగానే వెంటనే వేడిగా ఉంటుంది కదా, వేడిగా ఉన్నప్పుడే మీరు సోప్ వాటర్లో బట్ట తడి చేసి, ఉట్టి బట్టని తడి చేయండి. బట్ట తడి చేసి సోప్ వాటర్లో, నార్మల్ వాటర్లో కాదు, సోప్ వాటర్లో బట్ట తడి చేసి మీది యూజేజ్ కాగానే వెంటనే వేడిగా ఉన్నప్పుడు, ప్యాన్ వేడిగా ఉన్నప్పుడు వేడి మీదనే తూడ్చేయండి. మంచిగా తుడవండి. మంచిగా తూడ్చేస్తే ఏమవుతుందంటే, వేడిగా ఉన్నప్పుడు ఆయిల్ అనేది సోప్ వాటర్లో బట్ట తడి చేసిన ఆ బట్టతో మీరు తుడిచినారనుకోండి, ఇది క్లీన్ అయిపోతుంది. కార్నర్స్లో ఆయిల్ అనేది మొత్తం క్లీన్ అయిపోతుంది. మీరు కార్నర్స్ ఆయిల్ ఎంత మంచిగా క్లీన్ చేసుకుంటే అంత మంచిగా ప్యాన్ ఉంటుంది. మీరు మామూలుగా తర్వాత కడుగుదామని పెట్టేస్తారు. మామూలుగా మీరు చల్లగా అయిన తర్వాత మీరు ఎట్లయినా కడగండి, ఇప్పుడైనా కడగండి, ఆయిల్ అనేది దానికి అతుక్కుపోయి ఉంటుంది. మళ్ళీ మీరు నెక్స్ట్ టైం వేడి చేసినప్పుడు ఆ ఆయిల్ అనేది కాలిపోయి జిడ్డు లాంటిది క్రియేట్ అయిపోతుంది. అది కావద్దు అనుకుంటే తవ్వ కొన్నప్పుడు నుంచే వాడంగానే వెంటనే మీరు సోప్ వాటర్లో బట్ట తడి చేసి తూడ్చుకోవాలి. సోప్ వాటర్లో బట్ట తడి చేసి తూడ్చుకోవడం ఎట్లా అంటే, ఒకటి వేడిగా ఉన్నప్పుడే. చల్లగైనాక మీకు ఇది యూస్ఫుల్ కాదు. వేడిగా ఉన్నప్పుడే మీరు వేడి మీదనే బట్టతోని తూడ్చేయండి. సో అప్పుడు ఏమవుతుంది, మీకు దోశ ప్యాన్లో జిడ్డు అనేది అంటుకోదు. చల్లగా అవుతుంది, వేడి చేస్తారు, చల్లగా అవుతుంది, వేడి చేస్తారు. దానివల్ల ఏమవుతుంది అంటే జిడ్డు మొత్తం గట్టిగా పట్టుకుంటుంది. అది మీ ఫుడ్లోనే వెళ్తుంది. ఫ్యూచర్లో ఫుడ్ పాయిజన్ అనేది దీనివల్లనే వస్తుంది. సేమ్ అదే ప్రాబ్లం అనేది మీకు చపాతీ ప్యాన్లో కూడా వస్తుంది. మీరు వేడి మీదనే వెంటనే తూడ్చేయాలి. వేడి మీదనే బట్ట తడి చేసి తూడ్చేయండి. తర్వాత మామూలుగా ఎప్పుడైనా కడగండి, ప్రాబ్లం లేదు. కానీ ఆయిల్ అనేది దాని మీదకి వెళ్ళి తీయాలి అనుకుంటే వేడి మీదనే మీరు బట్ట తడి చేసి, సోప్ వాటర్లో బట్ట తడి చేసి తూడ్చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా వాడేటప్పుడు స్టీల్ గరిటతోని దీని మీద వాడకండి. స్టీల్ గరిటతో వాడొచ్చు అని కొన్ని కంపెనీ వాళ్ళు చెప్తారు. కానీ స్టీల్ గరిట వాడొచ్చు బ్రాండ్స్ మీద, కానీ తొందరగా పాడైపోతుంది. స్టీల్ గరిట వాడడానికి ప్రాబ్లం లేదు. స్టీల్ గరిట వాడితే ప్రాబ్లం, కోటింగ్ తొందరగా పోతుంది. దీని లైఫ్ ఎక్కువ ఉండాలంటే మీరు బెస్ట్ ఏంటంటే చెక్క గరిటతోనే వాడండి. చెక్క గరిట వాడితే మీకు తొందరగా పాడు కాదు. ఇంకోటి ఏంటంటే, స్టీల్ పీస్తోని కడగొద్దు. స్టీల్ పీస్తోని మీరు కడిగినారంటే కూడా మీకు కోటింగ్ పోతుంది. ప్లాస్టిక్ పీస్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ పీస్తోనే కడగండి. ఇంకొకటి లాస్ట్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఏదైనా దోశ ప్యాన్ వాడుతుంటే ఎప్పుడైనా కానీ దోశ ప్యాన్కి హై ఫ్లేమ్లో పెట్టకండి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే, ఇది మీరు చూడొచ్చు, దీని బేస్ వచ్చేసి
బల్జ్ అయిపోయింది. కింద బాటమ్ అడుగున ఏంటంటే ఉబ్బిపోతుంది. దీనికి ఎప్పుడైనా నాన్ స్టిక్ దోశ ప్యాన్కి ఎప్పుడైనా మీరు హై ఫ్లేమ్లో వాడకండి ఫ్రెండ్స్. లో ఫ్లేమ్లో వాడండి, ఆర్ మీడియం ఫ్లేమ్లో వాడవచ్చు. హై ఫ్లేమ్లో ఎప్పుడు వాడకండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడింది నాన్ స్టిక్ ప్యాన్ కోసం, చపాతీ ప్యాన్ కోసం. మీకు నా వీడియో నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. నేను ఇంకా వీడియోస్ మీ గురించి చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్క కిచెన్ ఐటెం గురించి నేను వీడియోస్ వేయాలనుకుంటున్నాను. మీరు అందరు మీ షేర్ చేస్తే, లైక్ చేస్తేనే నేను ఇంకా నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈరోజు గురించి ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.